పల్లి మోగపోయింది. ఎవరి మొహం చూసినా విషాదమే. ఎవరిని పలకరించినా అశ్రు నయనాలే. అందరిళ్ళ తలలో నాలుకలా మెలిగిన నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయ జీవితం చాలా తక్కువే అయినా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతదేహం ఆదివారం ఉదయం నారావారిపల్లికి తీసుకువచ్చారు. అనారోగ్యంతో సీఎం చంద్రబాబు తమ్ముడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించున్నారు. దీనికోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అదే విమానంలో ఆ రామ్మూర్తి భార్య ఇందిర, కొడుకులు సినీ కథానాయకుడు నారా రోహిత్, నారా గిరీష్, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్తో పాటు నారా నందమూరి కుటుంబీకులు కూడా రేణిగుంటకు చేరుకున్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, టీడీటీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర, ఎస్సీ సుబ్బారాయుడుతో పాటు జిల్లా యంత్రాంగం దాదాపు రేణిగుంట విమానం చేరుకుంది. అక్కడి నుంచి నారా రామ్మూర్తి భౌతికాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు రోడ్డు మార్గాన్ని తరలించారు. తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 10 గంటలకు వినాయకుడు చేరుకున్నారు. ఉదయం 10:50 గంటలకు స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్నారు. తమ్ముడు నారా రామ్మూర్తికి కడసారి నివాళులు అర్పిస్తారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూర నాయుడుల సమాధుల పక్కనే తమ కుటుంబ ఆచార ప్రకారం తమ్ముడి రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి అంతిమ సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు స్వయంగా పరిశీలించున్నారు. ఈపాటికే సీఎం చంద్రబాబు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు తమ్ముడు మరణించారనే వార్త వినడంతో స్వగ్రామం నారావారిపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లా అధికారులు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లు పరిశీలించారు. కాగా రామ్మూర్తి అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు భారీగా హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లాకు సమాచారం అందింది. మహారాష్ట్ర గవర్నర్ సి రాధాకృష్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రసాద్తో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.